మా ప్రియతమ నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొడ్డు యాకోబ్, వైఎస్ఆర్సీపీ విశాఖ యోజన విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్, వేట జంగాలపాలెం గ్రామం, అనకాపల్లి మండలం. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పల్లా శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు, యాదవ్ సంఘం ప్రెసిడెంట్, సంపత్పురం పంచాయతీ, అనకాపల్లి మండలం. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా అభిమాన ప్రియతమ నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పసుపులేటి రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకర గ్రామం, అనకాపల్లి మండలం. మరియు గుడాల మణిబాబు, మాజీ ఉప సర్పంచ్, శంకరం గ్రామం, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, సిహెచ్ఎన్ అగ్రహారం, అనకాపల్లి మండలం. మరియు తోట గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకరం గ్రామం, అనకాపల్లి మండలం. మా ప్రియతమ నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు సకల సంతోష్, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు, పూడేరు గ్రామం, అనకాపల్లి మండలం. మరియు పిల్ల రమేష్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పూడేరు గ్రామం, అనకాపల్లి మండలం. మా అభిమాన నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొండా గంగా భవానీ, శంకరం గ్రామం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు, అనకాపల్లి మండలం. మరియు బొండా సూరిబాబు, ఎంవీఎస్ఎన్ మూర్తి, తోట శ్రీనివాసరావు, అన్నవరం, తోట సూర్యప్రకాష్, కరణం సన్యాసిరావు, తోట శ్రీనివాసరావు, గైరన్న, పసుపులెట్టి రామకృష్ణ, గుడాల మణిబాబు, కర్రి శ్రీను, కండిపల్లి అప్పారావు, పప్పుల ఆదినారాయణ, తోట జగన్నాథం, తోట సన్యాసిరావు, గుమ్మల అప్పారావు, జల్లూరి భీం ప్రసాద్, పసుపులెట్టి సన్యాసిరావు, తోట నాయుడు. మా అభిమాన ప్రియతమ నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొండ అప్పలరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పిఎస్సిఎస్ మాజీ డైరెక్టర్, కొండుపాలెం గ్రామం, అనకాపల్లి మండలం. మరియు గనిరెడ్డి శ్రీరామ్, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు, కొండుపాలెం గ్రామం, అనకాపల్లి మండలం. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా అభిమాన నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కరణం శివ, వైఎస్ఆర్సీపీ నాయకులు, మార్టూరు గ్రామం, అనకాపల్లి మండలం. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా అభిమాన ప్రియతమ నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పసుపులేటి రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకరం గ్రామం, అనకాపల్లి మండలం. గూడాల మణిబాబు, మాజీ ఉప సర్పంచ్, శంకరం గ్రామం, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, సిహెచ్ఎస్ అగ్రహారం, అనకాపల్లి మండలం. తోట గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకరం గ్రామం, అనకాపల్లి మండలం. పసుపులేటి రామకృష్ణ, గుడాల మణిబాబు, బోండా సూరిబాబు, గుడాల తాతాబాబు, పసుపులేటి సన్యాసిరావు, ఎంవీఎస్ఎస్ మూర్తి, బలిరెడ్డి సత్యారావు, తోట సూర్యప్రకాష్, తోట గణేష్, తోట జగన్నాథం నాయుడు, అడ్డూరి సూరిబాబు, గండిమ లక్ష్మణరావు, పెంటకోట రాము, తుమ్మ మురళి, తోట శ్రీనివాసరావు, సంపంగి గోవింద్, మున్నస నూకరాజు, పాలికి శ్రీనివాసరావు, కుడితి రాజేష్, పసుపులేటి నానాజీ, కరణం జగదీష్, కర్రి శ్రీనివాసరావు. జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టూరిజం రంగం అభివృద్ధికి 200 కోట్ల ప్యాకేజీని కేటాయిస్తున్నామన్న మన మంత్రి అవంతి. బంగ్లాదేశ్ షిప్ ను ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా మారుస్తామని వెల్లడించిన శ్రీనివాసరావు. ప్రజా జీవనానికి ఇబ్బంది పడే విధంగా జగన్ ప్రభుత్వం పాల్పడదన్న ప్రభుత్వ విప్ దాడిశెట్టి. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా దివీస్ ను ఒక 10 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం చేపట్టేలా కృషి చేస్తానన్న రాజా. అనకాపల్లి మండలంలో అట్టహాసంగా వైసీపీ నేత గొర్లి సూరిబాబు జన్మదిన వేడుకలు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సూరిబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అమర్నాథ్. పేదోడి సొంతింటి కళ నెరవేర్చే దిశగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే. జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్ల స్థలాలను పరిశీలించిన కొట్టు సత్యనారాయణ.
మా ప్రియతమ నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొడ్డు యాకోబ్, వైఎస్ఆర్సీపీ విశాఖ యోజన విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్, వేట జంగాలపాలెం గ్రామం, అనకాపల్లి మండలం. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పల్లా శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు, యాదవ్ సంఘం ప్రెసిడెంట్, సంపత్పురం పంచాయతీ, అనకాపల్లి మండలం. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా అభిమాన ప్రియతమ నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పసుపులేటి రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకర గ్రామం, అనకాపల్లి మండలం. మరియు గుడాల మణిబాబు, మాజీ ఉప సర్పంచ్, శంకరం గ్రామం, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, సిహెచ్ఎన్ అగ్రహారం, అనకాపల్లి మండలం. మరియు తోట గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకరం గ్రామం, అనకాపల్లి మండలం. మా ప్రియతమ నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు సకల సంతోష్, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు, పూడేరు గ్రామం, అనకాపల్లి మండలం. మరియు పిల్లా రమేష్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పూడేరు గ్రామం, అనకాపల్లి మండలం. మా అభిమాన నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొండా గంగా భవానీ, శంకరం గ్రామం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు, అనకాపల్లి మండలం. మరియు బొండా సూరిబాబు, ఎంవీఎస్ఎన్ మూర్తి, తోట శ్రీనివాసరావు, అన్నవరం, తోట సూర్యప్రకాష్, కరణం సన్యాసిరావు, తోట శ్రీనివాసరావు, గైరన్న, పసుపులెట్టి రామకృష్ణ, గుడాల మణిబాబు, కర్రి శ్రీను, కండిపల్లి అప్పారావు, పప్పుల ఆదినారాయణ, తోట జగన్నాథం, తోట సన్యాసిరావు, గుమ్మల అప్పారావు, జల్లూరి భీం ప్రసాద్, పసుపులెట్టి సన్యాసిరావు, తోట నాయుడు. మా అభిమాన ప్రియతమ నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొండ అప్పలరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పిఎస్సిఎస్ మాజీ డైరెక్టర్, కొండుపాలెం గ్రామం, అనకాపల్లి మండలం. మరియు గనిరెడ్డి శ్రీరామ్, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు, కొండుపాలెం గ్రామం, అనకాపల్లి మండలం. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా అభిమాన నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కరణం శివ, వైఎస్ఆర్సీపీ నాయకులు, మార్టూరు గ్రామం, అనకాపల్లి మండలం. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా అభిమాన ప్రియతమ నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పసుపులేటి రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకరం గ్రామం, అనకాపల్లి మండలం. గూడాల మణిబాబు, మాజీ ఉప సర్పంచ్, శంకరం గ్రామం, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, సిహెచ్ఎస్ అగ్రహారం, అనకాపల్లి మండలం. తోట గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకరం గ్రామం, అనకాపల్లి మండలం. పసుపులేటి రామకృష్ణ, గుడాల మణిబాబు, బోండా సూరిబాబు, గుడాల తాతాబాబు, పసుపులేటి సన్యాసిరావు, ఎంవీఎస్ఎస్ మూర్తి, బలిరెడ్డి సత్యారావు, తోట సూర్యప్రకాష్, తోట గణేష్, తోట జగన్నాథం నాయుడు, అడ్డూరి సూరిబాబు, గండిమ లక్ష్మణరావు, పెంటకోట రాము, తుమ్మ మురళి, తోట శ్రీనివాసరావు, సంపంగి గోవింద్, మున్నస నూకరాజు, పాలికి శ్రీనివాసరావు, కుడితి రాజేష్, పసుపులేటి నానాజీ, కరణం జగదీష్, కర్రి శ్రీనివాసరావు. టూరిజం రంగానికి రిసార్ట్ ప్యాకేజీ అందిస్తున్నామని 200 కోట్ల ప్యాకేజీని ఆతిథ్య రంగానికి కేటాయించాలని నిర్ణయించామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖలో ఆయన శనివారం రాష్ట్ర టూరిజం కొత్త పాలసీని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ కొత్త ప్యాకేజీలో భాగంగా టూరిజంలో ఉన్న ప్రైవేట్ సంస్థలకి పెద్ద ఎత్తున రుణాలు అందిస్తామని పేర్కొన్నారు. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకి త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. ఇందుకు స్పెషల్ వెహికల్ ఏర్పాటు చేసి అనుమతులు సరళీకరణ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఆకర్షణీయంగా టూరిజం పాలసీని రూపొందించామని చెప్పారు. బంగ్లాదేశ్ షిప్ను ఫ్లోటింగ్ రెస్టారెంట్గా మారుస్తున్నామని తెలిపారు. షిప్ యాజమానితో చర్చలు చివరి దశలో ఉన్నాయని, కొలిక్కి రాగానే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. కైలాసగిరిపై వాచ్ టవర్ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. అలాగే లీజు కూడా, ల్యాండ్ లీజు ఇవ్వడానికి మీకు తెలుసు 60 సంవత్సరాలు 90 సంవత్సరాలు స్పీడ్లో ఉంది. రెండోది వాల్యూ మీద 2% పే చేయాల్సి వచ్చింది, ప్రాపర్టీ వాల్యూ. సో ప్రాపర్టీ వాల్యూ మీద 2% పే చేయాల్సి వచ్చినప్పటికీ చాలా మంది ఇన్వెస్టర్స్ అమౌంట్ చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మన విశాఖపట్నం తీసుకుంటే ఎక్కడ 10 కోట్లు కట్టాలి, 10 కోట్లు అంటే 20 లక్షలు కట్టాలి 2%. సో 5 lakhs తీసుకుంటే 1 crore. సో ఏదైనా హోటల్ కానీ స్టార్ట్ చేసి రిసార్ట్ కానీ దాన్ని ఆపరేషన్ తీసుకొచ్చినప్పుడు 4,000-5,000 పడుతుంది. అంటే వాడు ఈలోపు 4,000 కోట్లు పెట్టుబడి పెట్టాలి లీజ్కి, ఆపరేషన్ చూపించుకోండి. సో
దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు రిక్వెస్ట్ చేయడం, ఆ పాలసీ వల్ల గత 5 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ప్రాజెక్ట్స్ రాలేదని చెప్పడం, దానివల్ల ఈవెన్ రివర్వే అలాంటివి కూడా ఇప్పుడు ముందు వచ్చింది. ముందు లాస్ట్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేశారు ప్రజాసేవ. ప్రజా జీవనానికి ఇబ్బంది పడే విధంగా జగన్ ప్రభుత్వం పాల్పడదని ప్రభుత్వం విప్ దాడిశెట్టి రాజా అన్నారు. తుని మండలం ఎస్ అన్నవరం ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని విధంగా ప్రభుత్వం చర్యలు ఉంటాయని అన్నారు. అయితే కొందరు ప్రజా వ్యతిరేక శక్తులు అమాయకులను రెచ్చగొట్టి విధ్వంసానికి కారకులయ్యారని, అలాంటి శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాజా అన్నారు. తొడంగి మండలం కొత్త పాకాలలో దివీస్ కంపెనీపై జరిగిన దాడి దురదృష్టకరమన్నారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా దివీస్ ను ఒక 10 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం చేపట్టేలా ముఖ్యమంత్రితో చర్చిస్తానని అన్నారు. కాలుష్యాన్ని ఇచ్చే దివీస్ నిర్మాణానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. జగన్ పూర్తిగా రైతు పక్షపాతి అని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని 30 కోట్లకే చంద్రబాబు దారదత్తం చేశారన్నారు. తన ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు దీవిస్ కు అన్ని అనుమతులు వచ్చేలా చేస్తారని గుర్తు చేశారు. అతి త్వరలోనే ఓటికి నోటు కేసులో చంద్రబాబు జైలుకి వెళ్లడం ఖాయమని రాజా జోస్యం చెప్పారు. దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే 15,000 మంది అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అంటే అన్ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ లేని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. సుమారు 15,000 మందికి, పరోక్షంగా 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. దీన్ని ఈ కోస్ట్ నుంచి ఈ విధమైన పరిశ్రమలో కొంచెం ఒక 5-6 కిలోమీటర్ల దూరంగా లేకపోతే ఒక 10 కిలోమీటర్ల దూరంగా జరిపితే బాగుంటుంది అని నా ఉద్దేశాన్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విన్నవించుకోవడానికి నేను సోమవారం బయలుదేరి వెళ్తాను. ఆయన కలిసి ఆయనకి అన్ని విషయాలు చెప్తాను. మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, పర్యావరణానికి కానీ, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, అక్కడ ఉన్న హ్యాచరీలకు కానీ నష్టం వచ్చి పని ఏది కూడా మా ప్రభుత్వం చెయ్యదు. ఏదో రకరకాలుగా ఊహించేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపనకు వస్తున్నారు, 7వ తారీఖున వస్తున్నారు అన్నారు. ఈ నెల 7వ తారీఖున ఏది ఎక్కడొచ్చారో నాకు అర్థం లేదు. ఏదో ఊహాజనితంగా రకరకాలు ప్రజల్ని రెచ్చగొట్టడానికి, అమాయక ప్రజలను రెచ్చగొట్టడానికి ఇది ఉపయోగించుకుని వాళ్ళకి ఏం పోయిందో వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉంటారు. ప్రజలే ఈరోజు ఈ పండగ టైంలో పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజల విషయమే కూడా, ఈ అమ్మాయికి ప్రజల విషయమే కూడా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గొర్లి సూరిబాబు జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. సూరిబాబు జన్మదిన వేడుకల సందర్భంగా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన సందర్భంగా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు మండలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి దంతులూరు దిలీప్ కుమార్ మాట్లాడుతూ గొర్లి సూరిబాబు పార్టీకి చేసిన సేవలు ఆదర్శనీయమన్నారు. అదేవిధంగా కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ నాయకులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అంకిత భావంతో పనిచేయడం అభినందనీయమన్నారు. కార్యకర్తల కష్టాలను తన కష్టంగా భావిస్తూ స్పందించే నాయకుడు సూరిబాబు అన్నారు. పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతూ ఇలాగే ప్రతి సంవత్సరం అభిమానులు అందించే ఆత్మీయతతో ఆనందంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు చెప్పట్లు కూడా రా శ్రీను కొద్దిగా ఎలాగా
వాళ్ళ ఫోటో వస్తుంది నువ్వు సీనా రెడీ రెడీ ఓకే ఒక నిమిషాల రామశంకర్ గారు అయినా పాప అన్న గంగాధర్ కొద్దిగా వెనక్కి రాని అయిపోయిందా కుర్రాడిది చూడు గ్రూప్ మొత్తానికి ఒకటి చాలు ఎక్కువ కూడా అందరూ నీదే సాయంత్రం చేసి వాట్సాప్లో హాయ్ పెట్టాను. ఓకేనా బస్ ఒక నిమిషం అలాగా అనే ఒక నిమిషం అలా చేయొద్దు కన్నా మొబైల్ తీస్తారా బస్ రెడీ ఓకే 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 నాకు హలో శివాలో శివ శివ అలా ఆయన ముందు రమ్మా రెడీ 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 పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ అన్నారు. గూడెంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్ల స్థలాలను ఎమ్మెల్యే కొట్టు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం
కార్యక్రమం పగడ్బందీగా అమలు కానున్నట్లు తెలిపారు. పేదలకు నివేశన స్థలాలు తొలుత ఏడాది మార్చి 25న ఉగాది రోజు ఇవ్వాలనుకున్నామని, ఆ తర్వాత ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి సందర్భంగా మే 30న దివంగత నేత వైఎస్ఆర్ జయంతి రోజు జూలై 8న, ఆ తర్వాత ఆగస్టు 15న, చివరిగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నామని, కానీ అన్ని వాయిదా పడ్డాయన్నారు. ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలు సంతోషంగా అందుకోనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ చెప్పారు. ఈ నెల 25న ఇళ్ల స్థలాల పంపిణీ చేసే నాటికి ఇంటి నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారుల జియో ట్యాగింగ్ అధికారులు పూర్తి చేస్తారని, పథకాన్ని అమలు చేసేందుకు ఆ రోజున సిద్ధంగా ఉంటారని ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ చెప్పారు. ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో సాహసోపేతంగా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని సాహసం, మరి ఎంతో ధైర్యం చేసి ఈ రాష్ట్రంలో నిరుపేద కుటుంబం, ఇల్లు లేని నిరుపేద కుటుంబం ఉండకూడదనే ఉద్దేశంతో 30,60,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశానికి ఈ నెల 25వ తారీఖు డిసెంబర్ 25 వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినం, అలాగే క్రిస్మస్ పర్వదినం. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ఈ దీంట్లో అందరికీ కూడా మరి డిఫామ్ పట్టా రూపంలో ఇచ్చే ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. మన తాడేపల్లిగూడెంలో 4,200 మందికి, అది కాకుండా ఇంకొక 150-200 మంది ఉన్నారు. 4,400, 5,000, 4,500 మందికి ఇళ్ల పట్టాల రూపేణ, ఇళ్ల పట్టాల రూపేణ కాకుండా 5,376 మందికి టిడ్కో హౌసింగ్ ద్వారా, అంటే దగ్గర 10,000 మందికి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో గృహ వసతి కల్పించబోతాం. ఇంతటి ప్రతిష్టాకరమైన కార్యక్రమం మరి ఇక్కడ యుద్ధ ప్రాతిపదిక మీద ఈ సైట్ లెవెలింగ్ కానీ, ఫార్మేషన్ కానీ, సైట్లన్నింటి కూడా లబ్ధిదారులందరినీ కూడా ఎంతో పారదర్శకంగా, మరి ఇంతకుముందు ఈ లబ్ధిదారుని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఆల్ పార్టీస్ సమక్షంలో, లబ్ధిదారుల సమక్షంలో ఎక్కడ ఏ రకమైన ఎవరికి కూడా ఫేవరిజం అన్నది లేకుండా అందరికీ సమాన ప్రాతిపదికలో లబ్ధిదారుని సెలెక్ట్ చేయడం జరిగింది, ఈ లాటరీ సిస్టమ్. ఇవాళ ఆ లబ్ధిదారులందరికీ కూడా ఇల్లు ఏ లబ్ధిదారుడికి ఎక్కడ ఇల్లు వస్తుంది అన్నది వాళ్ళ ఐడెంటిఫికేషన్ తోటి, మన జీపీఎస్, మనకున్న సాంకేతిక నైపుణ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన టెక్నాలజీ తోటి వాళ్ళకి హౌస్ ఓనర్ని, ఆ ఇంటి ఇల్లాల్ని హౌస్ ఓనర్ చేస్తూ ఆవిడ ఫోటోతో సహా ఫోటో తీసి అప్లోడ్ చేసి హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి ఇవాళ రాష్ట్రంలో, మరి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నిజంగా మన రాష్ట్ర ప్రజలు సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అతన్ని నారా చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తిని 14 సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా భరించారు.
విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట ప్రధాన కూడలిలో వైఎస్ఆర్సీపీ 3 రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించింది. పెందుర్తి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి అజయ్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పార్టీ నాయకులు కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత నాయకులు రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి నివాళులర్పించారు. అనంతరం ఒక్క రాజధాని వద్దు 3 రాజధానులు ముద్దు అన్న పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మహోన్నత లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రతిపాదించారని అన్నారు. ఇంతటి ఉత్కృష్టమైన ఈ కార్యక్రమానికి మద్దతు పలకాల్సిన ప్రతిపక్షం కొంతమంది రియల్టర్లు లబ్ధికై అమరావతిని ప్రతిపాదిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం నాయకుల తప్ప దేశంలో నేటి వరకు ఏ ప్రాంతంలోని ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేయాలని న్యాయస్థానాలను ఆశ్రయించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు నక్కా కనకరాజు, ముమ్మన దేవుడు, దాసరి రాజు, ఆదిరెడ్డి మురళి, కాళ్ళ గంగాధర్, బల్లా రాంబాబు, లెక్కల రమేష్, గోర్ల అప్పారావు, కొట్టన రాము, చిప్పల చందు, కృష్ణారెడ్డి, వర్మ, వరంబాబు, కొలుసు ఈశ్వర్రావు, పీతల అప్పాలరాజు, లంక సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అర్థమయ్యే విషయం, లాస్ట్ టైము హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ వచ్చాయి, స్టేట్ ఎలాగ విరిగిపోయిన తర్వాత అభివృద్ధి అయ్యిందంతా ఒకే ప్లేస్లో పెట్టి అది బ్రేక్ చేసిన తర్వాత అభివృద్ధి ఉన్న ప్లేస్ అంతా ఒక సైడ్ వెళ్ళిపోయింది, తెలంగాణలోకి వెళ్ళిపోయింది హైదరాబాదు. అలాగ అవ్వకూడదని చెప్పి మన సీఎం గారు దూరదృష్టితో ప్రతి ఒక్క ఏరియా, ప్రతి ఒక్క ప్లేస్ కూడా డెవలప్ అవ్వాలని చెప్పి ఇటు రాయలసీమలోని, ఇటు కోస్తా ఆంధ్ర, అటు విజయవాడ అన్ని ఏరియాస్ డెవలప్ అవ్వాలనే దీంతో దూరదృష్టితో అతను చాలా చక్కగా అన్ని ప్లేసుల్లోని డెవలప్మెంట్ ఉండాలని చెప్పి 3 రాజధానులు అనేది చాలా మంచి కాన్సెప్ట్, అందరూ స్వాగతించారు. ఇంత మంచి కాన్సెప్ట్ని వ్యతిరేకించి టీడీపీ వాళ్ళు మా ప్రియతమ నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొడ్డు యాకోబ్, వైఎస్ఆర్సీపీ విశాఖ యోజన విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్, వేట జంగాలపాలెం గ్రామం, అనకాపల్లి మండలం. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పల్లా శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు, యాదవ్ సంఘం ప్రెసిడెంట్, సంపత్పురం పంచాయతీ, అనకాపల్లి మండలం. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా అభిమాన ప్రియతమ నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పసుపులేటి రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకర గ్రామం, అనకాపల్లి మండలం. మరియు గుడాల మణిబాబు, మాజీ ఉప సర్పంచ్, శంకరం గ్రామం, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, సిహెచ్ఎన్ అగ్రహారం, అనకాపల్లి మండలం. మరియు తోట గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకరం గ్రామం, అనకాపల్లి మండలం. మా ప్రియతమ నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు సకల సంతోష్, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు, పూడేరు గ్రామం, అనకాపల్లి మండలం. మరియు పిల్లా రమేష్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పూడేరు గ్రామం, అనకాపల్లి మండలం. మా అభిమాన నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొండా గంగా భవానీ, శంకరం గ్రామం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు, అనకాపల్లి మండలం. మరియు బొండా సూరిబాబు, ఎంవీఎస్ఎన్ మూర్తి, తోట శ్రీనివాసరావు, అన్నవరం, తోట సూర్యప్రకాష్, కరణం సన్యాసిరావు, తోట శ్రీనివాసరావు, గైరన్న, పసుపులెట్టి రామకృష్ణ, గుడాల మణిబాబు, కర్రి శ్రీను, కండిపల్లి అప్పారావు, పప్పుల ఆదినారాయణ, తోట జగన్నాథం, తోట సన్యాసిరావు, గుమ్మల అప్పారావు, జల్లురి భీం ప్రసాద్, పసుపులెట్టి సన్యాసిరావు, తోట నాయుడు. మా అభిమాన ప్రియతమ నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొండా అప్పలరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పిఎస్సిఎస్ మాజీ డైరెక్టర్, కొండుపాలెం గ్రామం, అనకాపల్లి మండలం. మరియు గనిరెడ్డి శ్రీరామ్, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు, కొండుపాలెం గ్రామం, అనకాపల్లి మండలం. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా అభిమాన నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కరణం శివ, వైఎస్ఆర్సీపీ నాయకులు, మార్టూరు గ్రామం, అనకాపల్లి మండలం. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా అభిమాన ప్రియతమ నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పసుపులేటి రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకరం గ్రామం, అనకాపల్లి మండలం.
గూడాల మణిబాబు మాజీ ఉప సర్పంచ్, శంకరం గ్రామం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ సిహెచ్ఎస్ అగ్రహారం అనకాపల్లి మండలం. తోటా గణేష్ వైఎస్ఆర్సీపీ నాయకులు శంకరం గ్రామం అనకాపల్లి మండలం. పసుపులేటి రామకృష్ణ, గుడాల మణిబాబు, బోండా సూరిబాబు, గుడాల తాతాబాబు, పసుపులేటి సన్యాసిరావు, ఎంబీఎస్ఎస్ మూర్తి, బలిరెడ్డి సత్యారావు, తోటా సూర్యప్రకాష్, తోటా గణేష్, తోటా జగన్నాథం నాయుడు, అడ్డూరి సూరిబాబు, గండిమ లక్ష్మణరావు, పెంటకోట రాము, తుమ్మా మురళి, తోటా శ్రీనివాసరావు, సంపంగి గోవింద్, మున్నస నూకరాజు, పాలికి శ్రీనివాసరావు, కుడితి రాజేష్, పసుపులేటి నానాజీ, కరణం జగదీష్, కర్రి శ్రీనివాసరావు. తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలం అద్దంపల్లి గ్రామ పంచాయతీ ఎక్స్ సర్పంచ్ తనయుడు గడిచిన ఎన్నికలలో రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే స్థానం చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అధికారంలోకి ఆంధ్రప్రదేశ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు అయితే తిరుపతి పాదయాత్ర వస్తానని మొక్కుకున్నారు. మొక్కు తీర్చినందుకు తిరుమలకు బయలుదేరక పాదయాత్రను మంత్రి చెల్లిపోయిన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నారని, మార్గ మధ్యలో ఏమి అవసరమైనా మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు. ఈ పాదయాత్రలో తిరుమల వరకు గంటల శ్రీనివాస్, ఇల శ్రీను, బొంతు శ్రీను, వెన్న దుర్గారావు పాల్గొంటారని అల్లంపల్లి సూరిబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెల్లిపోయిన నరేన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోవిందరాజు, ఎక్స్ ఎంపీపీ పి శ్రీనివాస్, కొప్పిశెట్టి లక్ష్మణ్, జి అప్పారావు, ఎస్ పరమేశ్వరరావు, బత్తుల అప్పారావు, పంపన సుబ్బారావు, పిల్లి రాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అద్దంపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు అల్లంపల్లి సూరిబాబు. మాది కే గంగవరం మండలం ఒట్టపూడి గ్రామం. మేము 2019 సార్వత్రిక ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు, రామచంద్రపురం ఎమ్మెల్యేగా వేణు గారు విజయం సాధిస్తే కనుక పాదయాత్రగా వస్తామని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఒట్టపూడి గ్రామం నుండి దాదాపు తిరుపతికి 600 కిలోమీటర్లు పాదయాత్రగా వస్తామని చెప్పి మొక్కుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రోజుకి 30 కిలోమీటర్లు చెప్పిన 20 రోజులు ఈ ప్రయాణం ఉంటుందన్న ఇదితో మేము బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆ దేవుడు ముందుండి నడిపిస్తాడని, ఈ కార్యక్రమాన్ని ముందు మా ప్రీతం నాయకులు, మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు చేతుల మీదుగా జెండా ఊపి కార్యక్రమాన్ని మొదలు పెడితే మేము పాదయాత్ర స్టార్ట్ చేస్తాం. పెందుర్తి మండలం 96వ వార్డు శ్రీ పరాదేశమ్మ వారి గుడి పరిధిలో జరుగుతున్న నిర్మాణాలు పలు వివాదాలకు దారితీస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే, అమ్మవారి గుడి ప్రాంగణం చుట్టూ గల సర్వే నెంబర్ 240లో గల విలువైన ప్రభుత్వ భూమిని వైసీపీ నేత సెరగడం చిన్న అప్పలనాయుడు ఆక్రమిస్తున్నారని సుమారు ఓ మాసం క్రితం స్థానిక బీజేపీ నాయకుడు గొర్ల రామనాయుడు రెవెన్యూ వర్గాలకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ స్థానిక రెవెన్యూ యంత్రాంగం ఈ నిర్మాణాలపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో విశ్వ హిందూ పరిషత్ బీజేవైఎంతో కలిసి ఆలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. అప్పటికి స్పందించిన రెవెన్యూ అధికారులు సర్వేకి ఆక్రమించినప్పటికీ ఇక్కడ భూములు నైసర్గిక స్వరూప స్థితి వల్ల డిజిటల్ సర్వే చేయాలని, అప్పుడే సక్రమమైన రిపోర్ట్ ఇవ్వగలమని, అప్పటి వరకు ఈ ప్రాంతంలో పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసి వెళ్లిపోయారు. అయితే ఇదంతా జరిగి వారాలు గడుస్తున్నప్పటికీ రెవెన్యూ అధికార వర్గాలు ఎటువంటి సర్వేలు చేపట్టలేదని బీజేపీ నాయకుడు గొర్ల రామానాయుడు మీడియా ముందు ఆరోపించారు. కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకుడు సెరగడం చిన్న అప్పలనాయుడు కబ్జా చేస్తున్నప్పటికీ అధికారులు నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే పూర్తి చేసే వరకు ఈ ప్రాంతంలో పనులు నిలిపివేశామని ఆదేశాలు జారీ అయితే చేశారు కానీ అక్రమ నిర్మాణాలు అయితే సాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశంపై రెవెన్యూ అధికారుల్ని జిల్లావాణి వివరణ కోరక త్వరలోనే ఈ నిర్మాణంపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. చెప్పండి. సర్వే నెంబర్ 242లో సుమారు 54 ఇంట్లు గడ్డపురం పప్పు ల్యాండ్లో ఆక్రమణలు జరిగినట్లు ఒక రిపోర్ట్ మాకు వచ్చింది. ఆ రిపోర్ట్ ద్వారా గొర్రెల రామనాయుడు ద్వారా మాకు రిపోర్ట్ అయితే వెంటనే మేము స్పందించి నేను ఆర్ఐ గారు సర్వేర్ గారు వచ్చి చూడడం జరిగింది. సర్వే గురించి మిషన్ సర్వే చేసి ఏవైనా ఆక్రమణలు జరిగితే వెంటనే రిమూవ్ చేసి అప్పటి వరకు ఏమైనా ఆదేశాలు ఇచ్చారండి ఇక్కడ? అంతవరకు ఎటువంటి ఆక్రమణ అదే పని చేయకుండా ఆప్తీమని చెప్పాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం,
వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క దురాఘాతాలన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి భూ కబ్జాలు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయనేది విశాఖపట్నంలో రోజుకొక కుంభకోణం బయటపడతా ఉంది. సో ఈ నాయకుల దురాఘాతాలను ఎవరు కూడా ఆపలేని పరిస్థితి. కొంతమంది పెద్దల యొక్క అండదండలతో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ నాయకులే డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. రీసెంట్గా చరగడం చిన్నప్పల నాయుడు గారు భూ కబ్జా అనేది మనం ఇంతకు ముందు రోజుల్లో చెప్పడం జరిగింది. ఆ టెంపుల్ కూడా ఆవరణ కూడా ఆక్యుపై చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఆక్యుపేషన్ని కొంతవరకు వెనక్కి తగ్గి సో టెంపుల్కి స్థలం ఇవ్వడం జరిగింది. టెంపుల్ కూడా కట్టిస్తానని చెప్తా ఉన్నారు. అయితే అది సిట్లో కూడా నేను అది కంప్లైంట్ పెట్టడం జరిగింది. 242 అనే సర్వే నెంబరు, 245, 241 ఇలాంటి సర్వే నెంబర్లు అవి ఎంఆర్ఓ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సో ఆయన మాన్యువల్ సర్వే అనేది చేయడం జరిగింది. జరిగాయని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అంతవరకు కూడా వర్క్స్ ఆపమని చెప్పి వారికి చెప్పడం జరిగింది. సో ఇది మిషన్ సర్వే పెట్టి మార్కింగ్ చేసి రోజులు గడుస్తూ ఉన్నాయి, కానీ దాని మీద స్పందన అనేది రావట్లేదు. కాబట్టి మరొక్కసారి అధికారులందరికీ కూడా మేము దాని మీద రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడగడానికి అని చెప్పేసి మేము వచ్చున్నాం. ప్రభుత్వ భూమి 242లో 54 సెంట్లు ఉంది. అలానే వేరే సర్వే నెంబర్లో 33 సెంట్లు జరిగింది అనేది అది ఎంఆర్ఓ గారు మిషన్ సర్వే చేసి మనకి ఇస్తేనే కానీ మనకు తెలీదు. ప్రభుత్వ పెద్దలు అంటే ఇప్పుడు ఎంఆర్ఓ గారు మిషన్ సర్వే చేసి మార్కింగ్ చేస్తేనే కానీ మనకి క్లారిటీ అనేది రాదని. అరుపులు, కేకలు, పరస్పర వాగ్వాదాలు, వాకౌట్లు, నిరసనల నడుమ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాబసాగా సాగింది. శనివారం స్థానిక కాకినాడ విక్టోరియా వాటర్ వర్కర్స్ లో గల స్మార్ట్ సిటీ కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ అధ్యక్షతన సమావేశం ప్రారంభించారు. తొలుత చనిపోయిన కార్పొరేటర్లకు సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం మేయర్ అనుమతితో మున్సిపల్ ఉద్యోగి సమావేశ అజెండాలోని అంశాలను సభ్యులకు వినిపించారు. తొలి అంశం పన్నుల పెంపు సంబంధించిన కావడంతో అధికార ప్రతిపక్షాలు కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజల నడ్డి విరిచే విధంగా పన్నులు పెంచడం దారుణమని టీడీపీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మేయర్ పోడియం వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పన్నులను పెంచేది లేదని ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేషన్లో రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా 15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు ఆస్తి కులాయి పన్నులు కొంతమేర పెరుగుతున్నాయని తెలిపారు. దీంతో టీడీపీ కార్పొరేటర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఎంతో సేవ చేసి వార్డు స్థాయిలోనూ అదే పట్టణ స్థాయిలోనూ సేవ చేసి ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి 4 వ్యక్తులు మన దగ్గర దూరం అవడం జరిగింది. వాళ్ళందరూ కూడా గతంలో కౌన్సిల్లో సభ్యులు ఉన్నవాళ్ళు. వాళ్ళలో సీనియర్లు అయినటువంటి మోసా కాలం గారు ఈవిడ ఎక్స్ కౌన్సిలర్ చేశారు. 1995-2000 మధ్యలో ఎక్స్ కౌన్సిలర్ చేయడం జరిగింది. అదేవిధంగా బంగారు ప్రకాష్ గారు 1995-2000 కూడా బంగారు ప్రకాష్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటి సత్యనారాయణ గారు 2 సార్లు ఆయన కార్పొరేటర్గా చేయడం జరిగింది. అదేవిధంగా రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ గారు ఈయన కూడా 2005-2010 మధ్యలో కార్పొరేటర్గా చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రజలకి ఎంతో సేవ చేసి ప్రజల నుంచి మంచి మన్నలు పొంది మన దగ్గర నుంచి దూరం అవడం జరిగింది. ఏదైనా కూడా మనతో ఉన్నటువంటి సభ్యులు మరణం చెందడం విషాదకరమైన విషయం అందరికీ కూడా వాళ్ళందరూ కూడా కౌన్సిల్ తరఫున మేయర్ గారు పర్మిషన్తో వాళ్ళకి సంతాపం తెలియజేస్తామని మేయర్ గారిని కోరుకుంటున్నాం. కారణాల వల్ల మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సమయాన్ని భావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా చెప్పాల్సిన విషయాన్ని కూలంకషంగా సభకి నిర్ణయించుకోవాలని చెప్పేసి కూడా అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ముందుగా మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. దయచేసి సమావేశ భాగాలు బయటకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. సాధారణ సమావేశం అజెండా 2వ అంశము
ఉత్తరాంధ్రకు మేలు జరగకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని విశాఖను పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. విశాఖ పరిపాలనా రాజధాని కాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తిని నాయకుడు అంటారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో లేని వనరులు విశాఖపట్నానికి ఉన్నాయని, హైదరాబాద్ తో పోటీ పడగల నగరం విశాఖపట్నం అని పేర్కొన్నారు. తన చెప్పు చేతుల్లో ఉన్న వ్యవస్థల ద్వారా 3 రాజధానులను అడ్డుకుంటున్నారని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి న్యాయం చేయనటువంటి సందర్భాల్లో సంవత్సర కాలం క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేలు చేయాలని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని గుర్తించి, ఈ ప్రాంతం తాలూకా వెనుకబాటుతనాన్ని గుర్తించి రానున్నటువంటి కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో 3 రాజధానుల్ని ప్రకటించి అందులో పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించినటువంటి సందర్భంలో ఈరోజు విశాఖపట్నం వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తూ పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజానీకం అంతా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే సంవత్సర కాలంగా విశాఖపట్నం కేంద్రంగా పరిపాలనా రాజధాని ఏ రకంగా అడ్డుకోవాలి, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ రకంగా న్యాయం చేయకుండా ఎలా చూడాలి అని చెప్పి గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఏ రకంగా తాపత్రయపడతా ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. సహజంగా ఏ ప్రాంతానికైనా న్యాయం చేస్తాం, ఏదైనా ఇస్తాం, ఏదైనా చేస్తామంటే అడ్డుపడేటువంటి వ్యక్తిని అసలు నాయకుడు అని ఎలా అంటారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల తాలూకా చిత్తూరు జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని అనాధికార లేఅవుట్ల ఫ్లాట్లను క్రమబద్ధీకరణకు సువర్ణావకాశం ప్రభుత్వం కల్పించిందని చూడా చైర్మన్ కట్టమంచి పురుషోత్తం రెడ్డి, చూడా వైస్ చైర్మన్ చల్లా ఓబులేసి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనాధికార లేఅవుట్లు క్రమబద్ధీకరణకు ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎల్ఆర్ఎస్ పథకంలో లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరణ చేసుకుంటే రోడ్లు, వీధి లైట్లు, కాలువలు, మంచినీటి సరఫరా పైప్లైన్లు తదితర మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా అనధికార లేఅవుట్స్లోని ప్లాట్స్ని రెగ్యులరైజ్ చేయడానికి సంబంధించి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్కడైతే ఈ అనధికార లేఅవుట్లు వెలిసాయో వాటన్నింటిని కూడా మా క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా, ప్లానింగ్ సెక్రటరీస్ ద్వారా సుమారుగా 74 అనధికార లేఅవుట్లని గుర్తించి డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్కి పంపించాము. వారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఈ అనధికార లేఅవుట్లో ఉన్నటువంటి ప్లాట్స్ని రెగ్యులరైజ్ చేసుకునే వరకు కూడా క్రయ విక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా మేము ప్రభుత్వం తరఫున ఈ యొక్క స్కీమ్ పైన అవగాహన కల్పించడం కోసం కరపత్రాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే రియల్టర్స్ కానీ లేకుంటే కొనుక్కున్నటువంటి స్థానిక వాళ్ళని కానీ ఈ స్కీమ్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకుంటే కొనుక్కున్నటువంటి ప్లాట్ ఓనర్ కానీ లేకుంటే లేఅవుట్ డెవలపర్కి కానీ ఉపయోగాలు ఏంటి, అలాగే ఈ స్కీమ్లో రెగ్యులరైజ్ చేసుకోకుంటే భవిష్యత్తులో జరిగే ఇబ్బందులు ఏంటి, కొనుక్కున్నటువంటి ప్లాట్ ఓనర్స్ కానీ రియల్టర్స్ కానీ అటువంటి వివరాలతో కూడినటువంటి కరపత్రాలని పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క దరఖాస్తుదారులకి అంటే నేరుగా సిటిజన్స్ లాగిన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా లైసెన్స్డ్ టెక్నికల్ పర్సనల్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు, లేదా మన చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్లోనే హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది.
ఇక్కడికి వచ్చేస్తే కూడా మనం సిటిజన్ తరఫున మనం ఇక్కడే అప్లై చేయడానికి ఫెసిలిటేట్ చేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నర్సింపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పేరున ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని, అలాగే ఈ సంవత్సరం వికలాంగులకు వీల్ చైర్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, యువత రక్తదాన శిబిరంలో పాల్గొని ప్రాణదాతలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, అయ్యరక్క కార్పొరేషన్ డైరెక్టర్ కర్రీ కనక మహాలక్ష్మి, పట్టణ నాయకులు జిఎన్ఆర్ గొలుసు, నరసింహమూర్తి, బేతిరెడ్డి విజయ్ కుమార్, మీసాల సత్యనారాయణ, తమరాన అప్పలనాయుడు మరియు 4 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవం సందర్భంగా 21వ తారీఖున నర్సీపట్నం నియోజకవర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ బ్యాంక్ని మేము చేయడం జరుగుతుంది ఇక్కడ. అందులో ముఖ్యంగా మొదటగా నేనే ఒక కోఆర్డినేటర్గా ఇప్పుడు శాసనసభ్యుడిగా నేను ముందుగా రక్తదానం చేయడం, నా ద్వారా తర్వాత పార్టీ నాయకులందరూ కూడా, పార్టీలో ఉన్న యువకులందరూ కూడా రక్తదానం చేయడం గత 10 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం. అందులో భాగంగానే రేపు 21వ తారీఖున ఇదే శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ, అలాగే ముఖ్యంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైసైకిల్స్ ఇవ్వాలని, అలాగే నర్సీపట్నంలో ఉన్న 7 PSCలకు వీల్ చైర్స్, ఏరియా హాస్పిటల్లో వీల్ చైర్స్ ఇవ్వాలని చెప్పి మేము రేపు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దయచేసి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న యువకులందరూ కూడా ఒకటే కోరుతున్నాను, మీరందరూ కూడా రక్తదానం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా రక్తం అవసరం. ఈ రోజుల్లో మరి రక్తదానం చేసామంటే చాలా గొప్ప విషయంగా మరి చేస్తూ, దయచేసి ఈ ప్రాంతంలో ఉన్న యువకులందరినీ మరొకసారి కోరుతూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ నమస్కారం తెలుపుకున్నాను. జై జగన్. నమస్కారం. మా ప్రియతమ నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లీ సూరిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొడ్డు యాకోబ్, వైఎస్ఆర్సీపీ విశాఖ యోజన విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్, వేట జంగాలపాలెం గ్రామం, అనకాపల్లి మండలం. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు శ్రీ గొర్లీ సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పల్లా శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు, యాదవ్ సంఘం ప్రెసిడెంట్, సంపత్పురం పంచాయతీ, అనకాపల్లి మండలం. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా అభిమాన ప్రియతమ నాయకులు శ్రీ గొర్లీ సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పసుపులేటి రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకర గ్రామం, అనకాపల్లి మండలం. మరియు గుడాల మణిబాబు, మాజీ ఉప సర్పంచ్, శంకరం గ్రామం, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, సిహెచ్ఎన్ అగ్రహారం, అనకాపల్లి మండలం. మరియు తోట గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకరం గ్రామం, అనకాపల్లి మండలం. మా ప్రియతమ నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లీ సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు సకల సంతోష్, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు, పూడేరు గ్రామం, అనకాపల్లి మండలం. మరియు పిల్లా రమేష్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పూడేరు గ్రామం, అనకాపల్లి మండలం. మా అభిమాన నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లీ సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొండా గంగా భవానీ, శంకరం గ్రామం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు, అనకాపల్లి మండలం. మరియు బొండా సూరిబాబు, ఎంవీఎస్ఎన్ మూర్తి, తోట శ్రీనివాసరావు, అన్నవరం, తోట సూర్యప్రకాష్, కరణం సన్యాసిరావు, తోట శ్రీనివాసరావు, గైరన్న, పసుపులెట్టి రామకృష్ణ, గుడాల మణిబాబు, కర్రి శ్రీను, కండిపల్లి అప్పారావు, పప్పుల ఆదినారాయణ, తోట జగన్నాథం, తోట సన్యాసిరావు, గుమ్మల అప్పారావు, జల్లురి భీం ప్రసాద్, పసుపులెట్టి సన్యాసిరావు, తోట నాయుడు. మా అభిమాన ప్రియతమ నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లీ సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొండా అప్పలరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పిఎస్సిఎస్ మాజీ డైరెక్టర్, కొండపాలెం గ్రామం, అనకాపల్లి మండలం. మరియు గనిరెడ్డి శ్రీరామ్, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు, కొండపాలెం గ్రామం, అనకాపల్లి మండలం. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా అభిమాన నాయకులు శ్రీ గొర్లీ సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కరణం శివ, వైఎస్ఆర్సీపీ నాయకులు, మార్టూరు గ్రామం, అనకాపల్లి మండలం. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా అభిమాన ప్రియతమ నాయకులు శ్రీ గొర్లీ సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పసుపులేటి రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకరం గ్రామం, అనకాపల్లి మండలం. గూడాల మణిబాబు, మాజీ ఉప సర్పంచ్, శంకరం గ్రామం, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, సిహెచ్ఎస్ అగ్రహారం, అనకాపల్లి మండలం. తోట గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకరం గ్రామం, అనకాపల్లి మండలం. పసుపులేటి రామకృష్ణ, గుడాల మణిబాబు, బోండా సూరిబాబు, గుడాల తాతాబాబు,
పసుపులేటి సన్యాసిరావు, ఎంవిఎస్ఎస్ మూర్తి, బలిరెడ్డి సత్యారావు, తోట సూర్యప్రకాష్, తోట గణేష్, తోట జగన్నాథం నాయుడు, అడ్డూరి సూరిబాబు, గండిమ లక్ష్మణరావు, పెంటకోట రాము, తుమ్మా మురళి, తోట శ్రీనివాసరావు, సంపంగి గోవింద్, మున్నస నూకరాజు, పాలికి శ్రీనివాసరావు, కుడితి రాజేష్, పసుపులేటి నానాజీ, కరణం జగదీష్, కర్రీ శ్రీనివాసరావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. టూరిజం రంగం అభివృద్ధికి 200 కోట్ల ప్యాకేజీని కేటాయిస్తున్నామన్న మన మంత్రి అవంతి. బంగ్లాదేశ్ షిప్ను ఫ్లోటింగ్ రెస్టారెంట్గా మారుస్తామని వెల్లడించిన శ్రీనివాసరావు. ప్రజా జీవనానికి ఇబ్బంది పడే విధంగా జగన్ ప్రభుత్వం పాల్పడదన్న ప్రభుత్వ విప్ దాడిశెట్టి. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా దివీస్ ను ఒక 10 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం చేపట్టేలా కృషి చేస్తానన్న రాజా. అనకాపల్లి మండలంలో అట్టహాసంగా వైసీపీ నేత గొర్లి సూరిబాబు జన్మదిన వేడుకలు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సూరిబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అమర్నాథ్. పేదోడి సొంతింటి కళ నెరవేర్చే దిశగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే. జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్ల స్థలాలను పరిశీలించిన కొట్టు సత్యనారాయణ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ విశేషాలు. మా ప్రియతమ నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొడ్డు యాకోబ్, వైఎస్ఆర్సీపీ విశాఖ యోజన విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్, వేట జంగాలపాలెం గ్రామం, అనకాపల్లి మండలం. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పల్లా శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు, యాదవ్ సంఘం ప్రెసిడెంట్, సంపత్పురం పంచాయతీ, అనకాపల్లి మండలం. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా అభిమాన ప్రియతమ నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పసుపులేటి రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకర గ్రామం, అనకాపల్లి మండలం. మరియు గుడాల మణిబాబు, మాజీ ఉప సర్పంచ్, శంకరం గ్రామం, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, సిహెచ్ఎన్ అగ్రహారం, అనకాపల్లి మండలం. మరియు తోట గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకరం గ్రామం, అనకాపల్లి మండలం. మా ప్రియతమ నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు సకల సంతోష్, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు, పూడేరు గ్రామం, అనకాపల్లి మండలం. మరియు పిల్లా రమేష్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పూడేరు గ్రామం, అనకాపల్లి మండలం. మా అభిమాన నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొండా గంగా భవానీ, శంకరం గ్రామం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు, అనకాపల్లి మండలం. మరియు బొండా సూరిబాబు, ఎంవిఎస్ఎన్ మూర్తి, తోట శ్రీనివాసరావు, అన్నవరం, తోట సూర్యప్రకాష్, కరణం సన్యాసిరావు, తోట శ్రీనివాసరావు, గైరన్న, పసుపులెట్టి రామకృష్ణ, గుడాల మణిబాబు, కర్రి శ్రీను, కండిపల్లి అప్పారావు, పప్పుల ఆదినారాయణ, తోట జగన్నాథం, తోట సన్యాసిరావు, గుమ్మల అప్పారావు, జల్లురి భీం ప్రసాద్, పసుపులెట్టి సన్యాసిరావు, తోట నాయుడు. మా అభిమాన ప్రియతమ నాయకులు అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొండా అప్పలరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పిఎస్సిఎస్ మాజీ డైరెక్టర్, కొండపాలెం గ్రామం, అనకాపల్లి మండలం. మరియు గనిరెడ్డి శ్రీరామ్, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు, కొండపాలెం గ్రామం, అనకాపల్లి మండలం. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా అభిమాన నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కరణం శివ, వైఎస్ఆర్సీపీ నాయకులు, మార్టూరు గ్రామం, అనకాపల్లి మండలం. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మా అభిమాన ప్రియతమ నాయకులు శ్రీ గొర్లి సూరిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పసుపులేటి రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకరం గ్రామం, అనకాపల్లి మండలం. గూడాల మణిబాబు, మాజీ ఉప సర్పంచ్, శంకరం గ్రామం, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, సిహెచ్ఎస్ అగ్రహారం, అనకాపల్లి మండలం. తోట గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, శంకరం గ్రామం, అనకాపల్లి మండలం. పసుపులేటి రామకృష్ణ, గుడాల మణిబాబు, బోండా సూరిబాబు, గుడాల తాతాబాబు,
పసుపులేటి సన్యాసిరావు, ఎంవిఎస్ఎస్ మూర్తి, బలిరెడ్డి సత్యారావు, తోట సూర్యప్రకాష్, తోట గణేష్, తోట జగన్నాథం నాయుడు, అడ్డూరి సూరిబాబు, గండిమ లక్ష్మణరావు, పెంటకోట రాము, తుమ్మా మురళి, తోట శ్రీనివాసరావు, సంపంగి గోవింద్, మున్నస నూకరాజు, పాలికి శ్రీనివాసరావు, కుడితి రాజేష్, పసుపులేటి నానాజీ, కరణం జగదీష్, కర్రీ శ్రీనివాసరావు.